వెల్కమ్ టు నమిత న్యూస్. తెలుగుదేశంకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్న ఎంపీ మిథున్ రెడ్డి. ఏప్రిల్ 2వ తేదీన మదనపల్లి పట్టణంలో మేమంతా సిద్ధం సభకు సభస్థలి పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి మీరు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనంటూ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మదనపల్లి ప్రాంతం అభివృద్ధిలోకి వచ్చిందని తెలిపారు. ఎన్ఆర్సీ బిల్లు, కామన్ సివిల్ కోడ్, ముస్లిం బిల్లులకు ఆమోదం తెలిపినట్లే ముస్లిం మైనార్టీలు మేలుకొండి. వైసీపీ మీ బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతుంది, అండగా ఉంటుందని తెలిపారు. మైనార్టీస్ కి అన్యాయం అవుతుంది బీజేపీ ఓటు వేస్తే అని ఆయన నోట్లోనే ఆయన మాట్లాడారు. ఎలక్షన్ మీటింగ్ లో బీజేపీ ఓటు వేస్తే మైనార్టీ ఓట్లు ఉండవు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈరోజు సోషల్ మీడియాలో అంతా కూడా ఆ వీడియోలు ఇంకా కూడా ఉన్నాయి. మైనార్టీస్ కి అన్యాయం చేయను, నేను మైనార్టీ సోదరులకు నేను ఇవన్నీ చెప్తూనే 2014లో ఆయన అలయన్స్ లో పోయినారు. ఒక్క మంత్రి పదవి లేదు, ఒక్క సీట్ ఇచ్చి అక్కడ కూడా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశారు. 2014లో ఇక్బాల్ గారికి ఇచ్చి ఆపోజిట్ పార్టీకి వాళ్ళు వేరే పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేయడం జరిగింది. అదే పరిస్థితులు ఈ రోజు చూస్తే ఈ రోజు కూడా ఆయన అదే పంతాలో వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే జిమ్మిక్కు రాజకీయాలు మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసింది, ఖచ్చితంగా బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పి కూడా ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు అలయన్స్ లో ఉండే పార్టీలు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అలయన్స్ లో ఉండే తెలుగుదేశం ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఈ బిల్లును అపోజ్ చేస్తుంది. మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లే కాదు, ఏ బిల్ అయినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది. సో మైనార్టీ సోదరులు అందరూ కూడా దయచేసి మనసులో ఒక మాట ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఈ రోజు టీడీపీకి ఓటేస్తే, ఎలక్షన్ అప్పుడు పొరపాటున టీడీపీకి ఓటేస్తే రేపు మైనార్టీకి వ్యతిరేకంగా వచ్చి అన్ని బిల్లులు కూడా మీరు ఓటేసినట్టే అని చెప్పి కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను.